పాడేనుగు పట్టించేసిందే. ఏం పోప నన్ను అన్నాను మనసునా? ఇట్రా. మార్కెట్ మొత్తం దోచేసావా? మరి నువ్విచ్చే 50 రూపాయలు కటింగ్ కూడా సరిపోవట్లేదు. అది వారానికి 5 రూపాయలు పెంచేస్తున్నారు. నంచుకోవడానికి ఏం చేయను? అందుకని దొంగిలిస్తావా? పట్టుకుంటే పరువు పోయేది. ఇలా నీచంగా బతికే కన్నా ఎందులోనే దూకి చావు. అందరూ చూస్తున్నారు. మేనమా అన్నది మనసులో పెట్టుకుని మాట్లాడు. మేనమామ? మా నాన్నని తాగించి తాగించి చావగొట్టింది నువ్వే కదా. ఇదిగో, మా అమ్మ చనిపోయేటప్పుడు నిన్ను నాకు అప్పగించి నా తమ్ముడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాగా చూసుకోలేరని చెప్పిన ఒక్క కారణం వల్లే నువ్వేం చేసినా భరిస్తున్నాను. నేను అందుకే భరిస్తున్నా. నా చెల్లెలు ఆశపడిందని ఒకే ఒక కారణంతో నీ వెనకాల తిరుగుతున్నావా? మరి అయితే పని చేయట్లేదా? నువ్వు చెప్తేగా. సరే, ఓ పని చేయి. ఇవాళ నుంచి ఇదిగో దీనికి రోజు తిండి పెట్టి మందు మాకు కొనిచ్చి ఊరంతా అప్పులు చేసామే, గుర్తుందిగా? వాటన్నిటికీ వడ్డీలు కట్టి చూడు. అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. చెత్తనామా రేయ్, నేను నీకేం తక్కువ చేశాను రా? నేను తోడబుట్టిన వాళ్ళగా చూస్తున్నానుగా. నువ్వేమో ఆయనతో కలిసి ఇలాంటి ఏదో పనులు చేస్తావా? నువ్వు 10 రోజులు ఆయనతో ఉండి చూడు. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. ఆయనతోనే చావు. మనకే 2 దంతాలు ఉన్నాయి. ఒకటి అమ్మేసి నేను కాపాడుకుంటానా? విలువీరా. നീ ഇല്ലെങ്കിൽ എന്റെ ജീവിതം പറഞ്ഞു പോകട്ടെ. ఇక్కడి నుంచి మాణిక్యం, వాడు మన వదిలేశాడు కదా, ఇంకా ఎందుకు రావాడు? బతకాలి. ఈ యానకి మదగలే ఇన్నప్పుడు సంగళి కట్టరా? ఇన్నప్పుడు సంగళి కట్టమరది. నేను ఎందుకు సార్ కట్టాలి? అదిగో ఓనర్ లోపల కూర్చున్నారుగా, అతన్ని సంఖ్యలు ఇవ్వమనండి, నేను కడతాను. దగ్గర సార్, నాకు ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. నేను అక్కడే వదిలించుకొని వచ్చాను. ఏదైనా సరే ఈయన అడగండి. ఆగరా నన్న సార్, మీరు ఒక మామగా. డోంట్ మిస్టేక్. మీ అక్క పిల్లలకి చెల్లి పిల్లలకి మీరు ఒక మామగా. ఆ పిల్లలందరూ ఆశగా రా మామయ్య, పో మామయ్య, భోజనం చేసావా మామయ్య అని అడుగుతారుగా. ఒక్కరోజు కూడా వీడిని అలా ప్రేమగా చూసుకోలేదు సార్. రారా మామ అంటాడు, పోరా మామ అంటాడు. ఈ తుడిస్తే ఇలా తుడిచి, అలా తుడిచి, కట్రాయి తుడిచి. ఇవాళ ఎందుకు పరాయి? పరాయి కాదు సార్, మామని సార్. కండ ఎത്ര డ్యామేజ్ అయిన? వీడు నన్ను డ్యామేజ్ చేస్తే అది మీకు అక్కర్లేదా? బ్రాందాను వీడు బ్రాంతి కొనిస్తాడా? 10 పైసలు ఊరగాయ కొనుక్కోవడానికి కూడా పడేయండి సార్. నాకి ఏనుగు దంతాలు అరిగిపోయాయి. ఎంత ప్రశ్న? ఇదిగో, ఎదిగిన బుర్ర లేకుండా ఉన్నాడే ఈయన అడగండి. చెప్పలేదంటే అదిగో ఎదిగి ప్రయోజనం లేకుండా ఉంది, దాన్ని అడగండి. నన్ను వదిలేయండి. ఆడాడుతూ నా సంసారిక సార్, ఒక ఏనుక్కే సంసారం లేదని మీరు ఫీల్ అవుతున్నారే. ఏ రోజైనా ఈ ఎదవ ఈ మామయ్యకి సంసారం లేదని ఫీల్ అవుతున్నాడా? ఈ రోజు పిడిచి కట్టడా? ಈ ಬಡತನಾಡು ತಾನು 3000 ರೂಪಾಯಿ ಸೋದಿಕ್ತಿನದಿ ಇದೆವಡಕ್ಕೆ ನಾಯಿ ಮಾಡು. ಈ ಅಳಿಗೆ పోయి సాధనಕ್ಕೆ ఈ 2000 రూపాయలు కొడుకునే కూడదా? అధిక మధ్య పోట. ఇక నుంచి ఆయన మాట విననని, దొంగతనం చేయనని నాకు ప్రమాణం చేయి. పుట్టేమన్నానా? ఈ ఆనడ పాపానారా? ఒరే బోపన్నా అన్నా, పేపర్స్ అంట ఏనుగు లైసెన్స్ అడుగుతున్నారా? అలాగే అన్నా.
రే మావా ఆ లైసెన్స్ పేపర్ తీసుకురా. శుభు బాపా ఏంటి వెంకటగిరి తిరణాలలో తిరణాల్లో ఆ పేపర్ కవర్ తో సహా పోయింది బాపా. పోయిందా? అవును, ఆ రోజే చెప్పకుండా తాపిగా ఇప్పుడు చెప్తావేంటి? ఆ రోజు చెప్తే నువ్వు కొడతావని. చావు కొడతా అన్నా. ఇప్పుడు చెప్తున్నాడన్నా పేపర్ పోయిందని. పేపర్ పగుట్టుకొచ్చి ఇంత కేర్లెస్ గా ఉన్నారే. దీన్ని పెట్టుకునే కదా మనం బతుకుతున్నది. സാർ, പേപ്പർ നാട്ടിൽ വെച്ചിരിക്കയാ സാറേ. ഓ നാട്ടിലാണോ? ആമാ, എന്ന് സാർ. എടുത്തോണ്ട് വരും. പിന്നെ ഫോർമാലിറ്റീസ് ഒക്കെ ക്ലിയർ ചെയ്തു. నిజం చెప్పేద్దామన్నా. സാർ പേപ്പർ മിസ്സായി പോയി സാർ. ഓ മിസ്സായോ? അതെ, സാർ. എങ്കിൽ എനിക്കൊന്നും ചെയ്യാൻ പറ്റില്ല. നിങ്ങളുടെ ലോക്കൽ ഡിഎഫ്ഐയുടെ കയ്യിൽ നിന്ന് ഒരു ഡ്യൂപ്ലിക്കേറ്റ് പേപ്പർ സാർ, വാങ്ങിച്ചു വന്നു. മുരളി సార్ ആനനെ വണ്ടി సార్, 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 ఉండు సార్, సార్. విజయ్, వర్నూర్ డిఎఫ్ఓ నెంబర్ எனக்கு వేణు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు, నేను కూడా వస్తాను. ఏయ్! ബിജുവേ, ഞാൻ ഡിഎഫ്ഒയുടെ വീട്ടിലെത്തി. എന്നെ വിളിക്കാവേ. നമസ്കാരം സാറേ. സാറേ, ഡ്യൂപ്ലിക്കേറ്റ് പേപ്പർ വരാൻ കുറച്ച് ലേറ്റ് ആവാൻ സാറേ. റേഞ്ചർ നിങ്ങളോട് കാര്യങ്ങളൊക്കെ പറഞ്ഞല്ലേ? പേപ്പറുകളെല്ലാം കൊണ്ടുവന്നിട്ട് ആനയെ നിങ്ങൾ കൊണ്ടുപോയിക്കോളൂ. സാർ സാർ സാറ് ഒന്ന് മനസ്സ് വെച്ച് അവർ ആണായി വിടും സാർ. സാർ സാറ് ഒന്ന് ദയവ് കാണിക്കും സാർ. ഓ సార్ నమస్కారం సార్. ഞാൻ ഇന്നലെ പറഞ്ഞല്ലേ പോയിട്ട് ആ പേപ്പർ കൊണ്ടുപോടൂ. అది కాదు సార్. ഈ രാത്രി ഇവിടെ ഇങ്ങനെ തങ്ങിയ നേരം കൊണ്ട് നിനക്ക് നാട്ടിൽ പോയി ആ പേപ്പർ എടുത്തോണ്ട് വന്നൂടെ? సార్ 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 అదేను కాదు సార్. తోడబుట్టిన తమ్ముళ్ళు అంటాడు సార్. నేను లేకపోతే తిండి కూడా తినడు సార్. సార్ క్యాంప్ అంటున్నారు, జూ అంటున్నారు, భయంగా ఉంది సార్. సార్ తప్పంతా నాదే సార్. నేనే సార్ కోపడ్డాను సార్. వాడు చిన్నపిల్లల వెనకే పరిగెత్తుకొచ్చాడు సార్. అందుకే సార్ ఇంత పెద్ద గొడవ అయింది. దయచేసి పర్మిట్ మాత్రం ఇవ్వండి సార్. తప్పియండి అనే సరే. స్వర్ణూరులోకి పేపర్ ఇల్లండి అనేకుండా ఉన్నది ఎండ తిట్టానే సరే. మీరు ఒక మాట చెప్పారంటే క్యాంప్ నుంచి ఏనుగును వదిలేస్తారు సార్. ఇక పేపర్ లేకుండా వీడి వైపు తీసుకురాను సార్. പേപ്പർ കൊണ്ടുവന്ന ഞാൻ ആനയെ വിട്ടുതരാം. సార్ సార్, చిన్న వయసు నుంచి వీళ్ళిద్దరూ కలిసి పెరగడం చూశాను సార్. కుటుంబాన్ని విడదీయకండి సార్. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. ഡാ, എണീക്കടോ. ఎవరే అదే? എണീക്കടോ. క్షమించండి అయ్యా, తలుపుకు అనుకున్నాను, తెరుచుకుంది. లోపల కాపలా కాద్దాం అనుకుని పడుకున్నాను. థ్యాంక్స్ అన్నా. సరే సరే, పోరా పోరా. బాపా బాపా, మరి నాకు సిగ్గులేదు నీకు? ఊరకెళ్దాం. అన్నా, మనసు కాలుతోందన్నా. ఏంటి బాబు? మనసు పెనల్లా కాలుతోంది. దాని మీద ఆమ్లెట్ అన్నా వదనా. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెస్తానే. ఏంటా లుక్కు?
హలో చెప్పండి. ఎవరు మననేనా? అవును, మీరు దేవగిరి నుంచి గుంకి అనుకుని తీసుకెళ్దామని వస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? మీరు ఎక్కడి దాకా వచ్చారు? రామాపురానికి దగ్గరలో ఉన్నాం. అయితే ఓ పని చేయండి, రామాపురం బ్రిడ్జ్ ఎక్కడా అని అడగండి. అక్కడ 2 బ్రిడ్జీలు ఉంటాయి. అందులో పాత బ్రిడ్జి దగ్గర ఆగి వెయిట్ చేయండి, నేను వస్తాను. రాహుకాలం రాకముందే తీసుకెళ్లొచ్చుగా? తప్పకుండా 10:30 లోపు తీసుకెళ్ళొచ్చు. టైం అయింది బోపన్న, జాగ్రత్తగా వెళ్ళండి. సరేనా, నేను చూసుకుంటానులే. ఎరగానే ఫోన్ చేయి. అలాగే అన్నా. ఇరయ్యడి ఇంకా రాలేదు మణి. రాలేదా? రాలేదు. ఏం చూస్తున్నావు? కరెక్ట్గానే చెప్తున్నాను బాబా. నువ్వు ఆయన మాట వెనకయ్యా. బాగా వెనకొచ్చి మొత్తం తిప్పు. మొత్తం చెప్పడం కుదరదు. ఉంటుంది. ఎక్కడున్నావు నువ్వు? ఊరికెళ్తున్నాను. ఏంటి